ఈరోజు నాకు ఎవరైనా డిబేట్ కూర్చుంటే 4 లక్షల శుభ్రని కంటోపాఠంగా చెబుతాను. 4 లక్షలు 4 లక్షల శ్లోకాలు ఏ పుస్తకంలో ఏముంది, ఏ పుస్తకంలో ఏముంది, ఏ పుస్తకంలో ఏముంది, దానికి ఎలా ఇచ్చారని కన్ఫర్మేషన్. జ్యోతిష్య శాస్త్రంలో ఉండేటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఉన్నాయో, పరిహారాలు మాత్రం ఇవ్వలేదు. ఈ పరిహారాలు మీ సృష్టి అయితే? అధునాతన జ్యోతిష్యుల సృష్టి. అధునాతన, మీరు కూడా మోడర్న్ ఆస్ట్రాలజరే కదా అండి? నేను అధునాతన జ్యోతిష్యుడు కాదు, సనాతన జ్యోతిష్యుడిని. నేను సనాతనుడిని. నా వయసు 52. నేను యూత్ నేనేమన్నా అంటే అధునాతన అంటే వెనకటి శాస్త్రం పుట్టినప్పటికీ ఇప్పటికీ పోలిస్తే సనాతన జ్యోతిష్యాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దాని పరంపరలోనే ముందుకెళ్తారు. అధునాతన జ్యోతిష్యుల్లో ఉన్నవాళ్ళు అంటే ఏ సమయంలో జాతకం చెప్పాలో నేటి కాలానికి తెలుసా? సో ఇప్పుడు మీ అధునాతన జ్యోతిష్యుల కేటగిరీలోకి మనం వేణుస్వామి 100% తీసుకోవచ్చు. ఆయన మెగాస్టార్. అందులో మందు, మటను, చికెన్, వాట్ నాట్. అంటే ఇక్కడ ఆయన వామాచారం అంటున్నారు. భగవద్గీతలో నాచే చెప్పబడిన అణిమ, లఘిమ, గరిమ, మహిమ, సిద్ధులు అనేటువంటివి నాతోనే అంతరించిపోతాయి. ద్వాపర యుగ కాలం అంతంలోనే వామాచార సాంప్రదాయాన్ని తీసివేయబడింది. ఉన్నది ఒకటే, పాశుపత అస్త్రాలన్నిటిలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పాశుపతం, వాక్ పాశుపతాన్ని మాత్రమే కృష్ణుడు సమాజానికి ఇచ్చాడు. ఈ అంశం కూడా మీరు ఎలా చెప్తారో దాని కూడా ఇతర నేను చెబుతున్నాను. సత్ప్రమాణ సారము అనేటువంటి గ్రంథంలో 8వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఉంది. వామాచారం అటువంటిది కలియుగంలో లేదు. అట్లాగని చెప్పేసి మరి కామాఖ్య అమ్మవారి దేవాలయం కలియుగానికి సంబంధించింది కాదుగా, యుగాంతం ముందుదే కదా. కాబట్టి అక్కడ జరిగేటువంటి సాంప్రదాయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మనకు అనుకూల పరిధిలో తీసుకొచ్చారు. రాముని తోక పెవరుండిట్లనియే, లేకపోతే సీత చారు అంటే ఇక్కడ పద విభజన, వ్యాకరణ, ఛందోబద్ధమైనటువంటి అంశాలకు మనుగడ లేకుండా చేసి చివరికి మీరు పూర్తి ఇంటలెక్చువల్గా వెళ్తున్నారు. మన కామన్ ఆడియన్స్ కోసం బేసిక్ క్వశ్చన్స్ అడుగుతానండి. అంటే మీకు అవగాహన ఉన్నవే. మీకు సహజంగా వృత్తిపరమైన జలసి ఒకటి ఉంటుంది. సో వేణుస్వామిని 0 అన్నారు. మీరు హీరో అని ఏమన్నా చెప్పుకునే అంశాలు ఏమన్నా మీరు ఇంతవరకు నిరూపించుకోగలిగారా? అంటే మీరు అడగచ్చు, మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ పెట్టుకున్నారా అని. ఎక్కడ ఎప్పుడు నా దగ్గర అద్భుతాలు జరిగినాయి ఉన్నా కూడా ఎక్కడ మీడియా ముఖ్యంగా చెప్పకూడదండి. ఇదే జ్యోతిష్యం ఉండాల్సిన లక్షణం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు తన శరీర అవయవాలు మొత్తం చూస్తాడు. ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చూస్తాడు. అవి నేను వచ్చి బయట చెప్తాడా డాక్టరు? యాజ్ ఏ జ్యోతిష్యుడు కూడా వారి దగ్గరకు వచ్చిన వారి రహస్య నివేదికల్లో బయటకు చెప్పకూడదు. అది ప్రాథమిక సూత్రం. దాంతోనే ఫండమెంటల్. అది ప్రాథమిక సూత్రం కాదండి, జ్యోతిష్యుడికి ఉండాల్సిన లక్షణాల్లో అది ఒకటి. అదే ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఒప్పుకుంటా. దాన్ని ఎలా చెబుతారండి? గతంలో ఒక న్యూమరాలజిస్టు సార్, నేను అడుగుతున్నది వాళ్ళందరి పుట్టుపూర్వోత్తరాలు, పుట్టుమచ్చలు అడగట్లా. మీకు అలాంటి సక్సెస్ స్టోరీలు ఉన్నాయని అడుగుతున్నా. ఆయన 0 అయినప్పుడు మీరు హీరో ఎలాగో 100% ఉన్నాయా? 100% ఉన్నాయి. ఆల్రెడీ అంటే మీరు చూసిన వాళ్ళు పొలిటికల్గా పీక్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతకాలు మొత్తం చెప్పక్కర్లా, వాళ్ళు సక్సెస్ అయిన ఉదాహరణలు ఏమన్నా? అంటే పొలిటికల్గా అయితే నాకు దృష్టి పెట్టనండి. పొలిటికల్కి, సినిమాలకి నేను వాల్యూ అను. ఎందుకంటే వాళ్ళ వల్ల మాకు వచ్చేది ఏమి లేకపోయినా జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. ఆయన నష్టపోయారు, మీరే నష్టపోలేదు. నేను కామన్ పీపుల్ ఆస్ట్రాలజర్. నేను నా దగ్గరికి వచ్చారు. ఎలా వస్తారు? రూపాయి ఎవరైనా నా దగ్గరికి వస్తారు, ఇచ్చడం నా దగ్గర రారుగా. కాబట్టి ఇక్కడ నేను ఎన్నో సెక్షన్లు చూశాను నేను. కానీ అవన్నీ నేను వాళ్ళ పేర్లు చెప్పి, వాళ్ళ కథలు చెప్పి ఆ కుటుంబ సభ్యుల యొక్క పరువు ప్రతిష్టలో భంగం కలిగించే స్థితి. అసలు సామాన్యులు అన్నారు కాబట్టి సెలబ్రిటీలు కనుక ఉండుంటే చెప్పండి అండి. నాకు ఆ సెలబ్రిటీలకు సంబంధించిన అంశాలే నాకు తెలియదు. ఇంకొకటి అండి, మీ జ్యోతిష్యంలో పెళ్లి ముహూర్తాలు ఉంటాయి కానీ పెటాకుల ముహూర్తాలు కూడా ఉంటాయా? అసలు ఎంగేజ్మెంట్ ముహూర్తాలే ఉండవు. ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ ఏదో మంచి రోజు మంచి నిర్దిష్టమైనటువంటి సమయము అనేటువంటిది
ఎక్కడ ముహూర్త గ్రంథాలు ఎక్కడ రాయలేదు. ముహూర్త గ్రంథాల్లో ఎక్కడ రాయలేదు. ఇక్కడ 2 అంశాలు తీసుకోవాలి. వేదాలు 4 వేదాల్లో కూడా జ్యోతిష్యానికి సంబంధించిన ప్రస్తావన లేదు. ఉన్నది ఎక్కడ? ఆ జ్యోతిష్యంలో నుంచి కొన్ని ఉపఖండాలు చేసుకొచ్చారు. దాన్ని ఎలా పలకాలి? వ్యాకరణ శాస్త్రం. దాన్ని ఎలా నిర్ణయించాలి? శిక్షాశాస్త్రం. దాన్ని ఎలా తర్కించాలి? తర్కశాస్త్రం. అలంకార శాస్త్రం, దాంతోపాటు జ్యోతిష్య శాస్త్రం. ఈ శాస్త్రంలో ఏం చదువుతున్నారంటే మహాభారతాన్ని ఎప్పుడు యుద్ధం ఆరంభించాలి, ఎప్పుడు ముగించాలి, ఏ సందర్భంలో చేయాలి, వర్ష భూ ఉపరితల లక్షణాలు ఏవైతే ఉన్నాయో పృథు చక్రవర్తిచే నిర్ణయించబడినటువంటి అంశాలు మొత్తం జ్యోతిష్యంలోకి ఇచ్చుకొచ్చారు. దాని కాలక్రమేణా ఎప్పుడైతే పరిణితి చెందుతుందో ఋతు సంహారం, ఋతువులు ఎప్పుడు మొదలవుతాయి, దానికి ఉత్తర కాలామృతం, పూర్వకాలామృతం, పరిపూర్ణ కాలామృతం, మధ్యకాలామృతం 4 పుస్తకాలు ఇచ్చారు. అంటే ఇక్కడ 4 లక్షల శ్లోకాలను 4 లక్షల పుస్తకాలుగా చేశారండి, గ్రంథాలుగా చేశారు. ఈరోజు మీ కెమెరా మా ఇంటి తీసుకురండి, మొత్తం ఈ 4 లక్షల పుస్తకాలు చూపిస్తాను. అన్నిట్లో మీరు ఏ బుక్ అయినా తీయండి, ఇందులో ఈ వాక్యం ఈ పేజీలో ఉందో చెబుతాను నేను. సరే, మీరంటే ఏదో శాస్త్రబద్ధంగా ఉన్న 4 లక్షల పుస్తకాల్లోంచి మీ శాస్త్రాన్ని అంతా నేర్చుకున్నారండి. మా వేణుస్వామి గారు ఏం నేర్చుకున్నారు? అది ఆయనకే తెలియాలి. అట్లాగనే వ్యక్తిగతంగా నేను ఆయన విభేదించను. శాస్త్రపరంగా నేను ఎప్పుడు విభేదిస్తాను. శాస్త్రపరంగా ఈ ఇష్యూ జరుగుతున్నప్పటి నుంచి